కీర్తనలు 133:1 సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని రాయబడింది. అక్కడ శాశ్వతమైన జీవము ఆశీర్వాదం ఉంటుందని సెలవిచ్చారు. ఐక్యత కలిగి కలిసిమెలిసి ఉండడం అంటే ఒకరొకరు ఏక మనసు కలిగి ఏక అభిప్రాయం కలిగి ఒకే తాత్పర్యం కలిగి అన్ని విషయాల్లో ఒకరినొకరిని అర్థం చేసుకోవడం. ఎవరైతే ఈ ఐక్యత కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడిన వారిగా ఉంటారు. ఆశీర్వదించబడడం ఏ ఆశీర్వాదం అని మనం చూస్తే క్షమాపణ. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది. ఒకరినొకరు క్షమించుకోమని కొలస్సీలకు రాయబడిన పత్రిక 3:13 పౌలు గారు ఇలా అంటారు, మీరు ఒకరినొకరు క్షమించుకోమని. ఏ సందర్భాల్లో క్షమించాల్సి ఉంటుంది? ఒకరొకరి ఎడల తప్పు చేసినప్పుడు, ఇంట్లో వారేమి బయట వారేమి వారి ఎడల ఏదైనా చిన్న తప్పిదము చేసి కానీ మాట అని చిన్నగా అన్నప్పుడు, లేదా అసౌకర్యాన్ని కలిగించినప్పుడు, క్షమించండి అని అడిగినప్పుడు నిజముగా వానికి పశ్చాత్తాపం కలిగి క్షమాపణ హృదయంతో వచ్చి లొంగిపోయినప్పుడు తప్పకుండా క్షమించాలని బైబిల్ చెప్తుంది. ఈ క్షమాపణ ఉండడం వల్ల అక్కడ ఐక్యత ఉన్నట్టు. ఐక్యత కలిగి ఉండడము, క్షమాపణ కలిగి ఉండడము దేవుని యొక్క ఆశీర్వాదం. అదేవిధంగా ఐక్యతలో కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ప్రోత్సాహం ఉంటుంది. ఒకరినొకరు భక్షించుకోకుండా, విమర్శించుకోకుండా, హేళన చేసుకోకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. 1 దెస్సలోనిక 5:11 పౌలు గారు హెచ్చరిస్తున్న మాట, ఒకరినొకడు ఆదరించుకొని క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. అంటే ఒకరి క్షేమం మరొకరు చూడడం, ఒకరి తప్పిదములు ఒకరు ఓపికతో సరిచేయడం, గుణపరచడం, దారిలోకి తేవడం. ఒకని ఎద్దు కానీ ఒకని గాడిద కానీ గుంటలో పడితే సహోదరుని యొక్క ఆ పశువుని బయటికి తీయాలని దేవుని ఆజ్ఞ మనకుంది. అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోవడం కాదు. ఐక్యత ఉంటే ప్రేమగా వాన్ని గుణపరిచి దారిలోకి తేవడము, అదే ఐక్యత. ఆ ఐక్యత అనేది ఆశీర్వాదం. ఒకడు నశించిపోకుండా, పాడైపోకుండా, వాడు దుర్మార్గుడుగా మిగిలిపోకుండా సహాయం చేసే గుణం అన్నమాట. మూడవదిగా ఐక్యత, సహోదర ప్రేమ అంటే సహాయం చేసే గుణం. గలతీయులకు రాయబడిన పత్రిక 5:13 మనం చూస్తాం, ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులయుండుడి. అంటే సహాయం చేయడం. ఏ విషయంలో సహాయం చేయడం? డబ్బు విషయంలో కానీ, ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ ప్రయాణ సౌకర్యాలు అందించడం కానీ, పరిచర్య చేయడమే కానీ, వ్యాధితో జబ్బుతో ఉన్నప్పుడు కావలసినటువంటి ఆ సహాయాన్ని వారికి అందించడము, ఏదైనా బలహీన పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం, ఇవన్నీ ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ఎవరిలో ఐక్యత ఉంటుందో వాళ్ళలో క్షమాపణ ఉంటుంది, వారిలో ప్రోత్సాహం ఉంటుంది, వారి మధ్యలో సహాయం ఉంటుంది. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయంగా అవ్వనిచ్చి వారిని ఒక కుటుంబంగా ఏర్పాటు చేశారు. అలా కుటుంబాలు ఒక సంఘము లేదా సమాజంగా మార్చబడ్డాయి. ఇలా సంఘానికి సమాజానికి కూడా దేవుడు ఏర్పాటు చేసి ఐక్యంగా ఉండమన్నాడు. స్త్రీని పురుషునిగా జతపరిచి సాటి అయిన సహాయాన్ని పురుషునికిచ్చి, పురుషునికి సహాయంగా పురుషుడు కాదు కానీ, స్త్రీకి సహాయంగా మరొక స్త్రీ కాదు కానీ, పురుషునికి సహాయంగా స్త్రీని దేవుడు ఇచ్చి స్త్రీని సహాయంగా ఉండమన్నాడు. అది కుటుంబం, అది కుటుంబ వ్యవస్థ. అది కుటుంబ వ్యవస్థకు మొదలు దేవుడు ఆదిలో ఏది నిర్మించాడో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ఆ దేవుని యొక్క సంకల్పము నిరంతరము భార్య భర్తలు ఒక కుటుంబముగా ఉండాలని ఆదము హవ్వల ద్వారా మనకు తెలియజేశాడు. ఎందుకు ఆదముకు హవ్వని ఇచ్చాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎందుకన్నారంటే, ఒకడు ఒకవేళ పడిపోయినా మరొకరు సహాయం చేస్తాడు. అంటే బలహీన సమయంలో, బలహీనతల్లో, అది ఏ బలహీనత అయినా ఆ బలహీనతల్లో ఒకరు ఆదుకొని వారి కుటుంబం, వారి జీవితం చక్కగా సాగుతుందని దేవుడు కుటుంబంని అలా భార్య భర్తలుగాను కుటుంబంగాను నిర్మించాడు. ఇలా ఒక కుటుంబం మరొక కుటుంబం, అట్లా కుటుంబాలే సమాజం, సంఘం అయింది.
అయితే సంఘానికి కూడా దేవుడు ఇదే నేర్పిస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏకాత్మ కలిగిన వారే. ఎక్కడ కూడా సహోదరుల మధ్యలో ఏ మనస్పర్ధలు లేదా ఏ గొడవలు, ఏ లోక సంబంధమైనటువంటి పద్ధతులు, కలహాలు ఉండొద్దు. ఇటు ఆచారము మాలో లేదు అని పౌలు గారు చెప్తున్నారు. అంతేకాదు ఒక హెచ్చరిక మాటగా దైవజనులు ఏం చెప్తున్నారంటే, గలితీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, అయితే మీరు ఒకరి ఎడల ఒకరు కరుచుకొని భక్షించుకున్న ఎడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోకుండానట్లు చూచుకొనుడి అని ఉంది. ఒకరినొకరు తిట్టుకోవడం, అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఒకరినొకరు తిట్టుకోవడం, ఖర్చుకోవడం, భక్షించుకోవడం, మాటలతో చేతలతో ఒకరికొకరు హాని చేసుకోవడము దేవుని చిత్తం కాదు. కలిసిమెలిసి ఉంట దేవుని చిత్తమై ఉంటుంది. కలిసిమెలిసి ఉండటంలో సుఖం ఉంది. ఆ సుఖమే సహాయం చేయడం, ఆదుకోవడము, దారి తప్పిన వాళ్ళని ప్రేమగా దారిలోకి మళ్లించడం, వీలైతే చిన్న చిన్న హెచ్చరింపులతో వాని దారిలోకి తేవడం సహోదరులకు, దేవుని బిడ్డలకు అది మంచి లక్షణమైంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సహవాసం అనేది దేవుడు ఏర్పాటు చేసిన చక్కటి అనుబంధమైనది, స్నేహబంధమైంది. ఒక మనిషితో కలిసి జీవించే ఈ సహవాసం అనేది పవిత్రమైనది. ఈ సహవాసము ఎల్లప్పుడూ పవిత్రంగాను పరిశుద్ధంగా ఉండి దేవునితో అనుబంధం కలిగి ఉండి నిరంతరం అలా ఉండాలని దేవుని ఆశ. అందుకనే మీరు అభివృద్ధి పొంది విస్తరించుడని సెలవిచ్చాడు. ఆదాముకు మొదటి సహవాసం దేవుడు, అలాగే హవ్వకు కూడా మొదటి సహవాసం దేవుడు. అంటే స్త్రీకైనా పురుషులకైనా భూమి మీద ఉన్నటువంటి ఏ నరునికైనా మొదటి సహవాసం, ఆ ఫెలోషిప్ దేవునితో అని వాక్యం తెలియజేస్తుంది. మనిషి మొదటిగా దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత కుటుంబీకులతో, ఇరుగు పొరుగు వారితో, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరితో వాక్యం అంటుంది సాధ్యమైనట్లయితే అందరితోనూ సమాధానంగా ఉండడానికి ప్రయత్నించమని వాక్యం సెలవిస్తుంది. మనం సమాధానంగా ఉండి కలిసిమెలిసి ఉండి ఐక్యతగా ఉండడం దేవుని ఇష్టం. ఎక్కడైతే ఐక్యత, సమాధానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అని మనం చూసాం. అయితే సహవాస విషయానికి వచ్చేసరికి చాలామంది సహవాసాన్ని కోరుకుంటూ సహవాసంలో ఎదుగుతూ ఉంటారు, కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి. బైబిల్లో కొన్ని హెచ్చరిక మాటలు కూడా ఉన్నాయి. సహవాసం చేయండి, కానీ అందరితో కాదు. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు అనేది బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. సామెతలు పుస్తకము 22వ అధ్యాయము 24-25 చూసినట్లయితే, కోపచిత్తునితో సహవాసము పరిచయమును సహవాసము కలిగి ఉండకము అని ఉంది. ఎందుకు పరిచయము, ఎందుకు సహవాసం కలిగి ఉండదు కోపచిత్తునితో అంటే, ఒకవేళ ఆ సహవాసము, ఆ పరిచయము, ఆ స్నేహము, నువ్వు కలిసిమెలిసి, సహవాసం అంటే ఏంటిది? కలిసిమెలిసి ఉండడము, ఎక్కువగా మాట్లాడడము, ఎక్కువ వారితో సమయం గడపడం. ఆ సహవాసం వల్ల కోపచిత్తునితో నీవు సహవాసం చేస్తే ఒకవేళ వాని క్రియలు నేర్చుకొని నీవు కూడా అలాగే ప్రవర్తించి నీవు కోపిష్టివాడివి అయిపోతావు. కనుక కోపచిత్తునితో సహవాసం చేయకుమని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒక యవనస్తుడైన కోపిష్టైన ఒక సహోదరునితో లేకపోతే ఒక స్నేహితునితో కలిసి వెళ్తూ ఉన్నాడు. ఏదైనా అభ్యంతరం కలిగింది, ఏదైనా గొడవపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కోపిష్ఠుడు రేగినా కొద్దీ పక్కనున్నటువంటి యవనస్తుడు కూడా, కోపిష్ఠుడు కాకపోయినా కూడా పక్కనున్న సహోదరుని బట్టో లేదా స్నేహితుని బట్టో వాడు కూడా రేగిపోయి అక్కడ ఒక గుండాయిజం, రౌడీయిజం, ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని అక్కడ యుద్ధ వాతావరణమే మొదలవుతుంది. కాబట్టి కోపచిత్తునితో సహవాసం కలిగి ఉండకపోవడం ఒక విశ్వాసకి, మంచి భక్తునికి ఉండవలసినటువంటి లక్షణం. బైబిల్ అంటుంది అలాంటి వారితో సహవాసం చేయొద్దు. వాక్యంలో కొన్ని చోట్ల ఏమందంటే, వాడు సిగ్గుపడు నిమిత్తం వానితో సాంగత్యము
చేయకుమా అని ఉంది. ఎందుకంటే ఎందుకని అందరు నాతో మాట్లాడట్లేదు, ఎందుకని నాతో కలిసి ఉండట్లేదు అని వానిది వాడు గ్రహించుకొని, ఆహా ఇదా నాలో ఉన్న లోపాన్ని బట్టే కదా అందరు నన్ను వెలివేశారు, దూరం పెట్టారని ఏమాత్రము కొంచెం బుద్ధున్న వాడైతే ఆలోచించుకొని ఆ కోపం నుంచి మల్లుకొని, తనకున్నటువంటి ఆ లోపం వల్ల మల్లుకొని మంచి దారిలోకి రావడానికి అవకాశం ఉంది. మరొక మాట ఏంటిదంటే 2 కొరింథీయులు 6:14 అవిశ్వాసులతో జోడుగా మీరు ఉండకూడి అనుంది. అవిశ్వాసులతో విశ్వాసకి పాలెక్కడా అనుంది. ఎందుకు అవిశ్వాసులతో దేవుడు జోడుగా ఉండొద్దన్నాడంటే, విశ్వాసి అయిన వాడు అవిశ్వాసులతో జోడిగా ఉండి పాలి భాగస్థుడుగా ఉండి సహవాసం కలిగి ఉంటే ఉన్న ఆ భక్తి కాస్త వెళ్ళిపోయి వాడు అవిశ్వాసిగా మారిపోయే అవకాశం, వాడు కూడా లోకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనము ఇశ్రాయేల్ సమాజాన్ని మనం చూస్తే ఒకానొక దినాన వారు ప్రయాణం వెళ్తున్నప్పుడు వారు ఎవరి గుడారము వాకిట దగ్గర వాళ్ళు కూర్చొని కుటుంబం అంతా ఏడుస్తున్నారంట. ఆ ఏడుపు దైవజనుడైన మోషేకు చెడ్డదిగా అనిపించింది. అంతేకాదు దేవుని కోపాన్ని కూడా ఆ ఏడుపు రేపింది. ఏం ఏడుపు అంటే సనగడం, గొనగడం, కేవలం ఆహారం లేనందువలన. ఇశ్రాయేలు ప్రజలు మాకు మాంసం ఎక్కడిది, మాకు ఆహారమే లేదు, మాకు ఇదేనా అని సనుగుతూ ఉన్నారట. దేనిని బట్టి సనుగుతున్నారని సంఖ్యాకాండం 11వ అధ్యాయము ఆ 1వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు భక్తిహీనులైన వారు అవిశ్వాసులైన మిశ్రిత జనాంగంతో ఉండడాన్ని బట్టి ఆ మిశ్రిత జనాంగానికి మాంసాపేక్ష మిగుల ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా, కావలసిన దానికంటే ఎక్కువగా ఒక లోభత్వముతో, ఒక దురాశతో నిండుకున్నటువంటి మిశ్రిత జనము ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేరేపించగా అంటే ఆ సహవాసంలో ఉండగా వాళ్ళని బట్టి వీళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. ఇశ్రాయేల్ ప్రజలు కనానీ యాత్రకు, ఆ పరలోక రాజ్యానికి వెళ్తున్న వీరు మధ్యలో సనగడము, గొనగడము ఆరంభించి ఆ సనుగుల వల్ల వారు నశించిపోయి అక్కడ దేవుని ఉగ్రతకు పాలై అక్కడికక్కడే వారు మరణించినట్టు మనం చూస్తాం. కారణం ఏంటిదంటే వారు ఉన్నటువంటి సహవాసం. షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అని ఒక నానుడి ఉంది. అంటే నీ స్నేహితుడిని బట్టి నువ్వెవరో చెప్పేయచ్చు. అంటే సహవాసం వల్ల అంత ప్రభావం ఉంటుందని, ఎవరితో కలిసి ఉంటున్నాము, ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరితో ఎక్కువగా మిళితమై ఉంటున్నామో వారి యొక్క ప్రభావం నిశ్చయంగా ఉంటుందని మనము లేఖనాలు బట్టే కాదు, సహజంగా కూడా మనం గ్రహించవచ్చు. వారి మాటలు అలవాటైపోతాయి, వారి పద్ధతులు అలవాటైపోతాయి, వారి క్రియలు అలవాటైపోతాయి. ఒకవేళ భక్తిహీనత యొక్క శక్తి, ఆ ప్రభావం ఎక్కువ ఉంటే భక్తిపరుణ్ణి భక్తిహీనునిగా మారుస్తుంది. కాబట్టి అక్కడ రాయబడింది మిశ్రిత జనాంగం అంటే ఏంటిది? ఇటు లోకం, ఇటు దేవుడు. భక్తిహీనత అంటే అవసరం ఉన్నప్పుడు భక్తి చేయడం, లేనప్పుడు లేదు. మొదటి ప్రాధాన్యత లోకము, లోక కార్యాలు, తన అభిష్టం, ఆ తర్వాతనే దేవుడు. ఇలాంటి భక్తిహీనులతో సహవాసం చేసే భక్తిపరుడైన విశ్వాసి నిష్టగా దేవుని రాజ్యం కొరకే నడుముగట్టుకుని ప్రయాణం చేస్తున్నటువంటి ఆ భక్తిపరుడు కూడా భక్తిహీనులను బట్టి అతడు నీరుగారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనము 3 విషయాలు ఇక్కడ చూసుకున్నాం. ఎవరు కోపిష్ఠులతో సహవాసం కలిగి ఉండొద్దు, అవిశ్వాసులతో, భక్తిహీనులతో మనం సహవాసం కలిగి ఉండొద్దు. ఈ సహవాసం కలిగి ఉన్నట్లయితే మనము మన ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని ముగించాల్సి ఉంటుంది. కీర్తనలు 106:35 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేరి, తమ క్రియల వలన వారు అపవిత్రులై తమ నడివడిలో చెడిపోయిరి. ఆ నడివడింతా చెడిపోయి దేవుడు చెప్పిన మాటకు విరోధముగా, దేవుడు చెప్పిన మాట ఒకటైతే వారు చేసేది ఒకటి, అలా చేసి వారి యాత్రను సంపూర్తి చేసుకోలేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కలిసి మెలిసి ఉండడం, ఐక్యత కలిగి ఉండడం దేవుని చిత్తమే. కలిసి ఉండాలి. కలిసి ఉండడం వలన ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సాహం చేసుకోవడం, ఒకరికొకరు సహాయం చేయడము అనే ఆశీర్వాదం ఉంది. అయితే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపోవేయును అనే వాక్యంలో ఉంది.
మంచి నడవడి చెడిపోకుండా సహవాసం, మంచి వారితో సహవాసం చేయాలి. సహవాసంలో ఉన్నవారితో, సంఘంలో, కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉంటే అక్కడ చక్కటి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు అట్టి కృపల చేత మనందరినీ నింపునుగాక. ఆమేన్.